అబ్బా! ఏంటండి బాబు! ఈ ఉప్మా టేస్ట్ ఇంత బావుంది. నాకైతే జనరల్‌గా ఉప్మా అనేది నచ్చదు. కానీ ఈరోజు పాలు వేసి చేశాను. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక గ్లాస్ ఉప్మా రవ్వ వేసుకొని కొంచెం జీలకర్ర వేసి దోరగా అయితే ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో వేయించుకోండి. సో, ఇలా వేయించుకున్న తర్వాత ఇదైతే తీసేసుకొని ఒక ప్లేట్‌లోకి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం అయితే వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వేసుకోవడం వల్ల. సో, ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ రవ్వకి 4 గ్లాసులు అయితే వాటర్ వేస్తాం కదా, దానిలోనే ఒక కప్ అయితే ఇలా పాలు యాడ్ చేసుకోండి. 4 కప్పుల్లో ఒక కప్పు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. సో, ఇది ఇలా బాగా పొంగు పట్టిన తర్వాత ఇందులో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న రవ్వ అనేది వేసుకుంటూ కలుపుకోండి, లేకపోతే ఉండలు వచ్చేస్తుంది. సో, ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల్లోనే మనకైతే రవ్వ అనేది చిక్కబడుతుందండి. ఈ టైంలో సాల్ట్ యాడ్ చేసుకోండి. ఫైనల్గా అయితే కొంచెం నెయ్యి అండ్ కొత్తిమీర వేసేసుకుంటే చాలా టేస్టీగా మనకైతే ఉప్మా రెడీ అయిపోతుందండి. ఇలా చేసి పెట్టండి, తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది.